బ్యాతుల్ గ్రామ సర్పంచ్ రామవత్ దేవి సికందర్, ఉప సర్పంచ్ నాగేష్ బ్యాతుల్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా విజయం కోసం కృషి చేసిన నాయకులకు, అధిష్టానం, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డికి, సీనియర్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ప్రజలు నాపై నమ్మకంతో ఓట్లు వేశారు. ఈ రోజుతో ఎన్నికలు ముగిశాయి. అందరూ మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ పార్టీ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదు. కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని చూసింది. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయి. నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. బ్యాతూల్ గ్రామ సమస్యలు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాతూల్ గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. సర్పంచ్ రామవత్ దేవమ్మ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదములు. మరియు మేము ముఖ్యంగా కోరుకోవడం ఏమిటిదంటే, మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో మీరు నడిపించాలని, మరియు గ్రామస్తులకు ఎలాంటి సమస్యలున్నా మీరు ముందడుగు వేసుకుంటూ ప్రజలను కలుపుకొని ప్రతి సమస్య తీర్చాలని, చిన్న ఏజ్లో మీకు అవకాశం వచ్చినందుకు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ కావాలని మేము గ్రామస్తుల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాము. కంది మండలంలోని మా బ్యాతోల్ గ్రామ పంచాయతీలో మొదటి విడత స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామవత్ దేవమ్మ గారిని సర్పంచ్గా గెలిపించినందుకు, మరియు మన్నె నాగేష్ గారిని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు, తాండా ప్రజలకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా చేస్తామని, మీకు ఇళ్ళవేళలా అందుబాటులో ఉంటామని, మీరు మా పైన ఉంచే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని ఈ విధంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు అనుభవరీత్యా ఏదైనా విషయం తెలియకపోయినా కానీ మీరందరూ సపోర్ట్ చేసి, గ్రామ ప్రజల గిట్ట సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ. మరి ఈరోజు మా వార్డు మెంబర్లంతా నాకు సహకరించి నన్ను ఉప సర్పంచ్ చేసినందుకు, నాతో పాటు మా బీఆర్ఎస్ పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తున్నా. మా వార్డు సభ్యులకు కూడా అందరికీ, నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గ్రామ అభివృద్ధిలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి గ్రామ అభివృద్ధి సహకరిస్తామని కోరుకుంటున్నాం. గ్రామ పెద్దలందరికీ కూడా, కంది మండల జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ గారికి, అలాగే మాజీ సర్పంచ్ గారికి, శిరీష కొండలరెడ్డి గారికి, అలాగే మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, మాతో పాటు కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా, వాళ్ళని ఏదైనా అభివృద్ధి విషయానికి వస్తే ఏది చేస్తే బాగుంటుంది, 10 మందిని తెలుసుకుంటా అభివృద్ధిలో పాల్గొంటూ అందరికీ నమస్కారం. అభివృద్ధి విషయంలో మన గ్రామ పంచాయతీ ప్రజలకి ఏదన్నా అందుబాటులో ఉండాలంటే రోజు 2 గంటల సేపు టైం ఇస్తాను. గ్రామ పంచాయతీలో కాకపోయినా పక్కన ఏదైనా ఆఫీస్ అరేంజ్ చేస్తున్నాం. అలాంటిది ఏదైనా ఉన్నా, ప్రజల ఇబ్బందిలో ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఉంటూ ఒక అడుగు ముందేస్తూ అందుబాటులో ఖచ్చితంగా ఉంటామని కోరుకుంటున్నాను.